అందరికీ నమస్కారం అండి. మన వంటల వసంతం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వంటల వసంతంలో చాలా రుచిగా ఉండే ఒక అద్భుతమైన నాటు స్టైల్ కర్రీ చేసుకోబోతున్నాం. అదే మన స్పెషల్ మునక్కాడ చికెన్ కర్రీ. మునక్కాడతో మనం పప్పు చేసుకుంటాం, సాంబార్ చేసుకుంటాం, పులుసు చేసుకుంటాం. మునక్కాడతో ఏ కూర చేసినా మంచి టేస్ట్ ఉంటుంది. అలాంటిది మునక్కాడని చికెన్తో కలిపి కర్రీ చేస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా వేడి వేడి అన్నంలో ఈ మునక్కాడ చికెన్ కర్రీ కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. గ్రేవీ అన్నంలో బాగా కలిసిపోయి మునక్కాడకి చికెన్కి మునక్కాడ ఫ్లేవర్ పట్టి ఒక అద్భుతమైన రుచి వస్తుంది. ఈరోజు మనం అరకిలో చికెన్ తీసుకున్నాం. మునక్కాడలను కూడా ఫ్రెష్గా తీసుకొని మంచి సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ కర్రీ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని ఏం లేదు. ఇంట్లో ఎప్పుడూ ఉండే పదార్థాలతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మొదటిసారి మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. తెలంగాణలో ఏ జిల్లా నుంచి చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారు, మీ ఊరి పేరు కూడా కామెంట్లో చెప్పండి. మీకు నచ్చిన వంట ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి. మీ కామెంట్స్లో వచ్చే రెసిపీలను కూడా మనం తర్వాత చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన మునక్కాడ చికెన్ కర్రీ మొదలు పెట్టేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యే వరకు ఉంచుదాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఆకులు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాం. ఇవన్నీ ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మసాలాలు ఆయిల్లో వేగుతున్నాయి. ఈ స్టేజ్లో వచ్చే వాసనే చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే మంచిది. కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు నెమ్మదిగా గోల్డెన్ కలర్కి వస్తున్నాయి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే కర్రీకి అసలైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మన ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలు వేసుకుందాం. మునక్కాడలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. అన్నీ కలిసేలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మునక్కాడలు కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు టమాటాలు మెత్తబడతాయి, మునక్కాడలు కూడా కొంచెం ఉడుకుతాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత అన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. చికెన్ మసాలాలో బాగా ఇమిడిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చికెన్ నుంచి కొంచెం నీరు వచ్చింది. ఇప్పుడు కారం వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికితే మునక్కాడలు మెత్తబడతాయి, చికెన్ బాగా ఉడుకుతుంది, గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు దాదాపు 5 నిమిషాలు ఉడికింది. మూత తీసి చూద్దాం. చికెన్, మునక్కాడలు 2 బాగా ఉడికాయి. ఇప్పుడు చివరిగా గరం మసాలా వేసుకుందాం. కసూరి మేతి చేత్తో నలిపి వేసుకుందాం. ధనియాల పొడి కూడా వేసుకుందాం.
ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 నిమిషం ఉడికించాలి. మూత పెట్టి ఉడికిస్తే ఫ్లేవర్ మొత్తం కర్రీలోకి బాగా వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. మంచి గ్రేవీ వచ్చింది. మునక్కాడలు చికెన్ రెండు పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకుందాం. ఒకసారి మెల్లగా కలుపుకుందాం. అంతే అండి, మన మునక్కాడ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తేనే తినాలనిపించేలా ఉంది కదా. ఈ కర్రీని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్. జొన్న రొట్టె, రాగి సంకటి, చపాతీ, రొట్టెతో కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఆదివారం స్పెషల్గా నాన్ వెజ్ చేయాలనుకున్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా చికెన్ కర్రీ చేసుకునే వాళ్ళు ఒకసారి ఇలా మునక్కాడ చేసుకొని చూడండి. మునక్కాడ ఫ్లేవర్ చికెన్కి అద్భుతంగా పడుతుంది. మీరు ఇంట్లో చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ని మా ఛానల్కు అందించండి. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ముఖ్యం. మరి ఈ రోజుకి ఇంతే అండి. మరో మంచి రుచికరమైన వంటతో మళ్ళీ మన వంటల వసంతంలో కలుద్దాం. అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంట్లోనే మంచి మంచి వంటలు చేసుకొని కుటుంబంతో కలిసి సంతోషంగా తినండి. మన వంటల వసంతాన్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.